న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ కు నిద్రలేని రాత్రులు అంటే ఏంటి చూపిస్తోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. క్రమంగా పైచేయి సాధిస్తోంది బలూచ్. మరోసారి పాకిస్తాన్ ఆర్మీపై బలూచ్ ఆర్మీ దాడికి దిగింది. బలూచ్ ఆర్మీ దాడిలో 14 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పలువురు సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. బిఎల్ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. దాడికి సంబంధించిన వీడియో రిలీజ్ చేసింది బలూచ్. ఇప్పటికే స్వతంత్ర దేశంగా తనకి తాను ప్రకటించుకోవడం జరిగింది బలూచిస్తాన్. పలు ప్రాంతాలను ఇప్పటికే ఆధీనంలోకి తీసుకుంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఒకసారి మీరు చూడొచ్చు, ఏ న్యూ ఆర్డర్ హ్యాస్ బీన్ ఇన్ఎవిటబుల్ ఇన్ ద రీజన్ అంటూ కూడా బిఎల్ఏ చెప్పుకొచ్చింది. We tell India and other states of the region that the time has passed to believe in Pakistan's promises. Now is the time for subcontinent and the world to take decisive action against this terrorist state. Pakistan has not only been a breeding ground for global terrorists, but also a center for the state-sponsored development of deadly terrorist groups like Lashkar-e-Taiba, Jaish-e-Mohammed and ISIS. And the ISI is the network behind this terrorism. And under its auspices, Pakistan has become a nuclear state of violent ideology, which is being a volcano for its own people, for the entire world. అంటూ కూడా చెప్పుకొచ్చింది. మీరు చూడొచ్చు, ఇక్కడ ఇండియాకి సంబంధించి మాట్లాడుతోంది. వి టెల్ ఇండియా అండ్ అదర్ స్టేట్స్ ఆఫ్ ద రీజన్ అంటూ ఎన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డగా మారిపోయింది. అక్కడే ఉగ్రవాదులకి పురుడు పోసుకోవడం జరుగుతోంది. దాంతోపాటు లష్కర్-e-తైబా, జైష్-e-మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఐఎస్ఐ, ఐసిస్ ఇలాంటి ఉగ్ర సంస్థలకు సంబంధించి పేర్కొన్నంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ 14 మంది పాకిస్తాన్ సైనికుల్ని లేపేసింది. ఆ విజువల్ అంటే ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ ఏమంటోంది, పాకిస్తాన్ ప్రభుత్వం ఏముంటుంది, అదేం లేదే, అదేం లేదే, అదంతా కట్టుకథలు అంటూ చెప్పుకొచ్చింది. ఈ పాకిస్తాన్కి కట్టుకథలు అనేవి బాగా ఊతపదంలా మారిపోయింది. వీళ్ళకి సాక్ష్యాధారాలతో చూపించిన, విజువల్స్తో చూపించిన అదేం లేదే, అదేం కాదే, ఇది వాళ్ళ నోటంటే వచ్చే మాట. ప్రస్తుతం బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏ స్థాయిలో పాకిస్తాన్ మీద విరుచుకుపడుతుందో మనం చూసాం. మరి ముఖ్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎప్పుడైతే ట్రైన్ని హైజాక్ చేస్తుందో 140 మందికి సంబంధించి మాట్లాడుకునే సందర్భం, అది కాస్త 200గా మాట్లాడుకునే సందర్భం. అయితే ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ తన సత్తా ఏంటో చూపించే ప్రయత్నం చేస్తోంది, పట్టు బిగిస్తోంది. 2 రోజుల వ్యవధిలోని తన పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇటు మీరు చూస్తుంటే కనుక క్వెటా నుంచి టువర్డ్స్ కరాచీ వైపు వచ్చే హైవే ఉంటుంది కదా, అట్టుగా ఇవిడ వాహనాలు వస్తే లేపేస్తోంది. కరాచీని టార్గెట్ చేస్తుంది, ఎందుకంటే గ్వాదర్ వాళ్ళ దగ్గరే ఉంది, గ్వాదర్కి సంబంధించి. దాంతోపాటు సీపెక్ కారుడు అదిగో మీరు చూడొచ్చు. దాడికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, ప్రస్తుతం బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎలా ముందుకు వెళ్తోంది, మరి ముఖ్యంగా ఇప్పుడు ఎటువంటి వ్యూహంతో వెళ్తోంది? ప్రస్తుతానికైతే పాకిస్తాన్ ఆర్మీకి ఇది కంటి మీద కునుకు లేకుండా జరుగుతున్నటువంటి చర్య డిఎల్ఏతో. సో రకంగా పాక్ సైన్యం వారికి సపోర్ట్ చేసే వారిపై దాడి చేస్తుంటే అజగా క్వెట్టా మస్టూమ్ లో అయితే ఒక అటాక్ అయితే జరిగింది. భారత్ తో జరిగిన ఘర్షణలో పాకిస్తాన్ అసలు సైనిక శక్తి ఏంటో ప్రపంచానికి అయితే తెలిసిపోయింది, కానీ బయటకు చెప్పుకునేంత శక్తి లేదు అక్కడ. అంతా డాంబికాలని స్పష్టమవుతుంది. ప్రత్యేక దేశం కోసం పోరాటం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ పట్టు సాధించే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం అక్కడ కనబడుతుంది. అయితే అంది వచ్చిన అవకాశాలన్నీ కూడా వినియోగించుకోవాలని చూస్తుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సంస్థ దాడులు చేస్తుంది. పాకిస్తాన్ సైనికులు పరుగులు పెట్టి చేస్తున్న పరిస్థితి కాబట్టి సో భారీ విధ్వంసం ఎదురైనప్పటికీ ఆ దేశ ప్రజలను మభ్యపెట్టడానికి భారత్ పై విజయం సాధించామంటే ఇటు పాకిస్తాన్ సంబరాలు చేసుకుంటుంది. నిజంగా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. పాకిస్తాన్ సంబరాలు, పాకిస్తాన్ వీధుల్లో మిఠాయి పంచుకోవడాలు, పాకిస్తాన్ పార్లమెంట్ లో అబద్ధాలు, పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఇండియాపై ఏదో గెలిచినట్టు, ఏదో సాధించినట్టు ఈ డాంబికాలన్నీ చూస్తుంటే నిజంగా విచిత్రంగా ఉంది. అంతెందుకు లండన్ లో కూడా సంబరాలు చేసుకుంటున్నారు పాకిస్తాన్ లో. సరే, ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం ఈ సంబరాల వేదికనే గొడవకు దారితీసింది క్వెట్టాలో.
క్వెట్టాలో అక్కడ జనరల్ గా క్వెట్టాలో బలంగా ఉంటుంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ, అది పూర్తిగా బలూచిస్తాన్ ప్రాంతం. అక్కడ బిఎల్ఏకు పాక్ సైనికాన్ని మధ్య ఘర్షణ జరిగింది. పాకిస్తాన్ సైన్యం రక్షణలో ఒక ఈవెంట్ చేశారు. మనం ఏదో ఇండియా పైన గెలిచాం, బాగా సాధించామంటూ గొప్పలు పోతూ అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అలీ మదద్ జట్టకు ఒక ఈవెంట్ చేశాడు. భారత్ పై గెలిచినందుకు సంబరాలంట అవి. సో ఆ రకంగా మునీర్ మెంగల్ రోడ్ లో ఆయన ఈవెంట్ చేసినప్పుడు ఒక గ్రెనేడ్ దాడి జరిగింది. ఇదంతా బిఎల్ఏ వాళ్ళకి నచ్చట్లేదు. అసలు వీళ్ళు పీకిందేంటి, వీళ్ళు చేసిందేంటి, భారత్ పై వీళ్ళు గెలవడం ఏంటంటూ బలూచిస్తాన్ అప్పటికే మండిపడుతుంది. పూర్తిగా భారత్ కు మద్దతు తెలుపుతుంది. ఇది అందరూ తెలిసిందే. సో భారత్ సహాయం కూడా కోరుతుంది. సో ఆ రకంగా గ్రెనేడ్ దాడి అయితే జరిగింది. ఈ దాడిలో ఒక సైనికుడు అయితే మరణించారు, 12 మంది గాయపడ్డారు. అండ్ మొన్న ఒక వారం క్రితం జరిగినటువంటి అటాక్ లో బలూచ్ ఆర్మీ పాకిస్తాన్ పై చేసిన అటాక్ లో 14 మంది చనిపోయారు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు. అది క్లెయిమ్ చేసుకుంది ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ దాన్ని క్లెయిమ్ చేస్తున్న పరిస్థితి. ఇక ఇప్పుడు జరిగిన దాడి కేవలం అది భద్రతా లోపమే కాదు, పాకిస్తాన్ లో ఆర్మీ ఆర్మీ ఏ రకంగా ఉందో మనకు అర్థం పడుతుంది. అలాగే బలూచ్ ఉద్యమానికి అది ప్రతీకారానికి నిదర్శనంగా కనబడుతుంది. సో బలూచిస్తాన్ పై ఆక్రమణ కొనసాగుతున్నంత వరకు ఇలాంటి దాడులు తప్ప అంటూ బిఎల్ఏ అయితే స్పష్టం చేస్తుంది. అంతేకాదు ఇప్పుడు ఈ మస్తుంగ్ ప్రాంతంలో ఆ ఎంసీసీ క్రాన్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం బంకర్ పై కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేస్తుంది. దాడిలో 4 పాకిస్తాన్ లో గాయపడ్డట్టు తెలుస్తుంది. ఈ రకంగా బంకర్ ఈ బలూచ్ ప్రజల అణిచివేతకు కేంద్రంగా మారిందంటూ బలూచిస్తాన్ ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఆ రకంగా బిఎల్ఏ దాడిని ప్రతీకార చర్యగానే అక్కడ ప్రజలు అభివర్ణిస్తున్నారు. బలూచ్ ప్రజల గౌరవం భద్రతతో చెలగాటమాడితే ఇక్కడ నుంచి సహించబోమంటున్నారు. పాకిస్తాన్ కి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ముచ్చెమటలు పట్టిస్తున్నారు, అసలు పరుగులు పెట్టిస్తున్నారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ. మనకు తెలిసిందే, ఇందాక మీరు చెప్పారు జాఫర్ ట్రైన్ ఇన్సిడెంట్ నుంచి ఇక వరుసగా క్వెట్టాలోను అలాగే ఆ పర్వత ప్రాంతాల్లో అక్కడ పాకిస్తాన్ ఆర్మీని ఏ రకంగా ఉచ్చపోయిస్తున్నారో, పాకిస్తాన్ ఆర్మీని ఏ రకంగా పరుగులు ఎత్తిస్తారో మనకు తెలుసు. ఆ రకంగా చాలా ఆత్మాహుతి దాడులు కూడా జరుగుతున్నాయి, వాళ్ళపై అటాక్ జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీకి నిజంగా అది కోలుకోలేని దెబ్బ. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెందిన జియాండ్ ఆర్మీ ప్రతినిధి జియాండ్ అనే వ్యక్తి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. బలూచిస్తాన్ లో ఎక్కడ పాకిస్తాన్ సైన్యానికి భద్రత లేదని ప్రపంచానికి తెలుసని చెప్తున్నారు. సో బలూచ్ ప్రజల మద్దతు ఎప్పటికీ ఈ ఉద్యమవాద వేర్పాటువాదానికి సంబంధించి కాదు, ఇది కేవలం ప్రజా మద్దతుతో నడిచే ఉద్యమంగా అంటారని చెప్తున్న పరిస్థితి. సో ఇప్పటికే మీకు తెలిసింది బలూచ్ ని బిఎల్ఏని పాకిస్తాన్ అటు అమెరికా టెర్రరిస్ట్ గ్రూప్ గా ముద్ర వేసిన పరిస్థితి. కానీ వాళ్ళు చెప్తున్న మాత్రం ఇది ఫ్రీడమ్ ఫైటర్, మాది స్వతంత్ర ఉద్యమం అంటూ చెప్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ పూర్తిగా అణిచివేస్తున్నారు, బలూచిస్తాన్ ప్రజల్ని అణిచివేస్తున్నారు. ఇక్కడెక్కడ పూర్తిగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా దోచుకుంటున్న పరిస్థితి. దీన్నే ఇప్పుడు బలూచ్ ప్రజలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఇది పాకిస్తాన్ ఆర్మీకి మరింత తలనొప్పులు చేస్తోంది. సో మొత్తం మీద పాకిస్తాన్ చేతుల్లోంచి బలూచిస్తాన్ జారిపోయింది. నిన్ననే వాళ్ళు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. ఒకళ్ళు వాళ్ళ సంబంధించినటువంటి జాతీయ చిహ్నాన్ని ప్రకటించుకున్నారు, జాతీయ జెండాను ప్రకటించుకున్నారు. తమను గుర్తించమంటూ యునైటెడ్ నేషన్స్ లో కూడా అభ్యర్థన పెడుతున్న పరిస్థితి. సో ఇప్పటికే భారత్ ను కూడా కోరుతున్నారు, తమ రాయబార కార్యాలయాన్ని అక్కడ ఈ ఢిల్లీలో ఏర్పాటు చేసుకుంటామంటూ చెప్తున్న పరిస్థితి. సో ఎక్కడికక్కడ ప్రస్తుతం ఈ 1.5 కోటి జనాభా ఉన్న బలూచిస్తాన్ లో పాకిస్తాన్ లో ఇది అతిపెద్ద ప్రాంతము. ఎక్కువగా సహజ నిక్షేపాలు ఉంటాయి, బొగ్గు ఉంటుంది, బంగారం ఉంటుంది, సహజ నిక్షేపాలు, సహజ వాయు నిల్వలు ఉన్నాయి, అపారంగా ఉంది. తమ ప్రయోజనాలు ఎక్కడ తమకు దక్కట్లేదని స్థానికుల వాదన. పైగా 14 మంది దాడి తర్వాత పాకిస్తాన్ ఆలోచనలో పడింది అనుకోవాలా? ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 14 మందిని పాకిస్తాన్ సైనికులను కోల్పోయింది. దాంతోపాటు తన వ్యూహం ఇటు బిఎల్ఏని కట్టడి చేయడంలో తన వైఫల్యం ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. సో ఇన్ని కనిపిస్తున్నాయి కాబట్టి పాకిస్తాన్ ఆలోచనలో పడుతుందా, లేకపోతే ఇంకా తన మొండి వైఖరి తన సైన్యాన్ని నమ్ముకోవడమా, లేకపోతే తన పిచ్చి ప్రణాళికను నమ్ముకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుందా? పాకిస్తాన్ మొదటి నుంచి కూడా అణచివేత కార్యక్రమాన్ని మొదలు పెడుతుంది. బలూచిస్తాన్ లో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది, అక్కడ మానవ హక్కులు హరిస్తోంది. ఇక్కడ మనకు బీవైఏ అని కూడా ఒకటి ఏర్పడింది. అక్కడ బలూచిస్తాన్ యాంగ్చి ఆర్గనైజేషన్ అంటే ఒకటి ఏర్పడింది. అక్కడ వాళ్ళంతా కూడా పూర్తిగా మానవ హక్కులను కాలరాస్తున్నారు. అక్కడ గిరిజనులని పూర్తిగా హింసిస్తున్నారు. బలూచిస్తాన్ లో అనేక హింసా కార్యక్రమాలు పాకిస్తాన్ చేస్తుంది. అది ఇక చైనా సహకారంతో మీకు తెలిసిందే, అక్కడ ఏదో కారిడార్ కూడా కట్టారు. సో పాకిస్తాన్ చైనా కారిడార్ సిపెక్. సో ఆ రకంగా అది వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం లేదు, అనేక రకాలుగా వాళ్ళను పూర్తిగా దోచుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో చాలా మందిని జైళ్లలో పెట్టి హింసిస్తున్నారు కూడా. సో ఆ రకంగా నాన్ స్టాప్ వార్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే బలూచిస్తాన్ లోని పలు చోట్ల పాకిస్తాన్ ఆర్మీపై బిఎల్ఏ దాడులు చేస్తోంది. పాకిస్తాన్ పోలీస్ స్టేషన్లను స్వాధీనం చేసుకుంటుంది, హైవేలను నిర్బంధిస్తుంది, పాకిస్తాన్ పోలీసులకు ఖైదు చేస్తుంది. పాక్ ఆర్మీ ఇన్ఫార్మర్లను బిఎల్ఏ ఫైటర్స్ అదుపులోకి తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు, బాంబులతో పాక్ ఆర్మీ వాహనాలను పేల్చివేస్తున్నారు. సో ఇందాక మీకు చెప్పాను. సో 1.5 కోటి జనాభా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం తమపై రాజకీయంగా కక్ష తీర్చుకుంటుందనే ఆవేదన
వీళ్ళ కడుపు మంట నుంచి పుట్టిందే ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ. సో ఖచ్చితంగా బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించిన డిమాండ్ తో ఆల్రెడీ 25 ఏళ్ల కింద ఏర్పాటైంది ఈ సంస్థ. సో ఆ రకంగా పాకిస్తాన్, ఇరాన్ మధ్య విభజించిన ఇరానియన్ జాతి సమూహమే ఇది బలూచ్. సో ఈ రకంగా ఈ ప్రావిన్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు పాకిస్తాన్ పై పోరాటానికైతే సిద్ధమవుతున్న పరిస్థితి. సో రకంగా అయితే పాకిస్తాన్ ప్రభుత్వం అయితే బలూచ్ చేసిన దాడులను ఉగ్రవాద దాడులుగా అభివర్ణిస్తుంది. క్వెట్టాలో భద్రతను కట్టుదిట్టం చేస్తుంది. రోడ్ల మూసివేతల ద్వారా నగరాన్ని గుప్పిట్లోకి తీసుకుని పాకిస్తాన్ అన్న మాటకు సంబంధించి ఒకసారి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు పాకిస్తాన్ తరమవుతుందా? ఎందుకంటే ఒక పక్క భారత్తోని సత్తా చాటుకునే ప్రయత్నం చేసింది, కానీ పూర్తిగా వైఫల్యమైంది, పూర్తిగా ఫెయిల్ అయింది. ఇప్పుడు బలూచిస్తాన్ ఆర్మీ విషయంలో కూడా అదే ప్రగల్భాలు పలుకుతోంది. చైనా అండ చూసుకుని ఇక్కడ మురిసిపోతుందా, లేకపోతే చైనా అండ చూసుకుని ఇక్కడ ముందడుగు వేసే ప్రయత్నం చేయబోతుందా పాకిస్తాన్? ఇక్కడ ప్రస్తుతానికైతే అంటే ఇక్కడ చైనాని కారిడార్ ద్వారా, వాణిజ్య కారిడార్ ద్వారా పూర్తిగా బలూచ్ ప్రాంతానికి అనుసంధానిస్తూ చైనాని ఇన్వాల్వ్ చేయడం ద్వారా పాకిస్తాన్ పెద్ద కుట్రే పడింది. ముఖ్యంగా అక్కడ నుండి గదర్ పోర్ట్ ను చైనా సహకారంతో నిర్మించడం ద్వారా అక్కడ నుంచి పూర్తి స్థాయి రవాణాను సముద్ర మార్గ వాణిజ్యాన్ని పూర్తిగా చైనా దాకా రవాణా చేయడం ద్వారా అక్కడ పూర్తిగా చైనీలో ఇన్వాల్వ్మెంట్ చేసింది. మీకు ఒక విచిత్రం ఏంటంటే గదర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో అసలు బలూచ్ ప్రజలనే అనుమతి లేదు. అక్కడ వాళ్ళనే అక్కడి ప్రజల్ని విదేశీయులాగా పరిగణించే పరిస్థితి ఉంటుంది. అంటే ఆ రకంగా ప్రస్తుతానికైతే పాకిస్తాన్ ఇప్పుడు ఒక ఆరోపణ చేస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణ ఏంటంటే బలూచ్ ఉద్యమానికి విదేశీ శక్తుల మద్దతు ఉంది. అంటే ఎవరు? ఇండియా బలూచ్ ఉద్యమాన్ని సహకరిస్తుంది. విదేశీ శక్తులు, ఇండియా లాంటి దేశాలు ఇక్కడ మా మీద కుసుకొల్పుతున్నారని పాకిస్తాన్ ఆరోపణ. మనం జాఫర్ ట్రైన్ ఇన్సిడెంట్ నుంచి కూడా అదే బదనం చేస్తున్నారు. మన అసలు ఆ జాఫర్ ట్రైన్ ఇన్సిడెంట్ జరిగింది కూడా పూర్తిగా భారత్ చేయించిందంటూ వాళ్ళ పార్లమెంట్ లో చేస్తున్న ఆరోపణలు చాలా చిల్లర ఆరోపణలు అవన్నీ కూడా, అసలు మనకు సంబంధం లేని ఆరోపణలు అవన్నీ కూడా. సో ఆ రకంగా వాస్తవికత ఏంటంటే అక్కడ ఈ ఉద్యమం అనేది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బాధలు అణచివేతతో ఉద్యమం స్టార్ట్ అయింది. అది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిస్థితి, ఇప్పుడు కాదు. అది 1947 లో అప్పుడే రాజరిక పాలన ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా ఇండిపెండెంట్ గా చేసుకున్నప్పుడు అక్కడి మానవ హక్కుల నేతల్ని కూడా హత్యలు చేస్తున్నారు. అప్పటి నుంచే మొదలైంది ఇదంతా. ముషరఫ్ హయాం నుంచి కూడా పూర్తిగా హత్యలు జరిగి ముషరఫ్ హయాంలో అక్కడ స్థానిక నేతను హత్య చేయడం ద్వారా మళ్ళీ ప్రారంభమైంది. 2000 సంవత్సరంలో BLA మళ్ళీ పురుడు పోసుకుంది. సో ఆ రకంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ BLA ఉద్యమం ఇప్పుడు పూర్తిగా వందల సంఖ్యలో వాళ్ళు గ్రూపులుగా తయారై ఇప్పుడు పాకిస్తాన్ పై విరుచుపడుతున్న పరిస్థితి. ఏదేమైనా పాకిస్తాన్ కి ముచ్చెమటలు పట్టిస్తోంది. పాకిస్తాన్ ని పూర్తిగా ఎటు కదలకుండా చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద బలూచిస్తాన్ లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో ఖచ్చితంగా జెండా ఎగరవేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం అనుకున్నట్టు జరిగితే ఇప్పటికైతే వాళ్ళు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. కానీ అన్ని అధికారికంగా గుర్తిస్తే ఇక ఆసియా ఖండంలో ఒక కొత్త దేశం ఆవిర్భవించబోతుంది, అదే బలూచిస్తాన్. రైట్ రామ్దాస్, మొత్తంగా అయితే మాత్రం బలూచ్ లిబరేషన్ ఆర్మీ తన సత్తా ఏంటనేది విజువల్స్ తో చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. క్రమంగా పైచేయి సాధించేందుకు తన ప్రయత్నాన్ని ముమ్మరం చేసింది. మరోసారి పాకిస్తాన్ ఆర్మీపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడికి పాల్పడింది. బలూచ్ ఆర్మీ దాడిలో 14 మంది పాక్ సైనికులు మృతి చెందారు. పలువురు సైనికులకి తీవ్ర గాయాలయ్యాయి. BLA దాడిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. దాడికి సంబంధించిన వీడియో రిలీజ్ చేసింది బలూచ్. ఇప్పటికే స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది తనకి తాను బలూచిస్తాన్. పలు ప్రాంతాలను ఇప్పటికే ఆధీనంలోకి తీసుకుంది. BLA క్వెట్టా లాంటి ప్రాంతాల్లో పైచేయి సాధించేందుకు ఇంకా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ వ్యూహాన్ని బలంగా తిప్పికొట్టగలదా? ఒకవేళ పాకిస్తాన్ కనుక తన దాడుల్ని తీవ్రతరం చేస్తే బలూచ్ లిబరేషన్ ఆర్మీ పరిస్థితి ఏంటి? ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏం చేయబోతోంది? ఇటుపై పాకిస్తాన్ మీద ఎటువంటి పైచేయి సాధించే అవకాశం ఉంది? స్వతంత్ర దేశంగా తనకి తాను ప్రకటించుకున్న తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది? పాకిస్తాన్ ఏం చేయబోతోంది? ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.